ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, గౌతమ బుద్ధుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సెషన్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ నమస్కారాలు. ఈ సెషన్ అందిస్తున్నటువంటి రంగనాథ్ సార్ గారు కూడా ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాస్టర్స్ అందరికీ క్లాస్కి స్వాగతం. మహావతార్ ఫౌండేషన్ 13వ బ్యాచు 15వ రోజుకు క్లాస్కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు సమగ్ర జీవన శైలి అనే దాంట్లో మనము ఒక ముద్ర నేర్చుకుందాము. ఆ తర్వాత గణేశ్వరి గారని చెప్పాలా, సుజిత గారని చెప్పాలా, రెండు పేర్లు ఉన్నాయి ఇక్కడ. సుజిత గారు వచ్చేసి ఒక యోగి జీవిత ప్రయాణం చెప్పడం జరుగుతుందండి. ఇది ఇవాళ టాపిక్. ఆ తర్వాత మెడిటేషన్ చేసుకుంటాము. ఓకే, ఈరోజు వచ్చేసి మనకు ముద్ర ఏంటి అంటే జల వృద్ధి ముద్ర అంటారు. జల వృద్ధి అంటే లోపల అనేది వాటర్ తగ్గిపోతే దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. కొంతమందికి యూరిన్ అనేది సరిగ్గా రాదు. యూరిన్ అనేది ఫ్రీగా పోకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అలర్జీస్ వస్తూ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, లేకపోతే హీట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసము ఈ ముద్ర చెప్పడం జరిగింది. అది మోస్ట్లీ చాలా మందికి అలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందరికీ ఫ్రీగా వాటర్ బాగా తీసుకొని ఉంటే బాగానే ఉంటుంది. వాటర్ తక్కువైపోయినా లోపల ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా యూరిన్ ప్రాబ్లం రావచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఈ ముద్ర చెప్పడం జరిగింది. ఈ ముద్ర ఏంటంటే ఇలా చూపుడు వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలు క్లోజ్ చేయడము, చిటికెన వేలు మాత్రము ఓపెన్గా ఉంటుంది. ఈ 3 వేల మీద బొటన వేలు ఇలా ప్రెస్ చేయడం జరుగుతుందండి. చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు క్లోజ్ అయి ఉంటుంది. ఈ ముద్ర అన్నమాట. ఇది జల వృద్ధి అంటే వాటర్ ఇంప్రూవ్ చేస్తుంది. ఈ ముద్రను మనం ఎక్కువసేపు ఏం పెట్టక్కర్లేదండి. ఒక 10 to 15 minutes పెట్టుకుంటే సరిపోతుంది. మోస్ట్లీ ఆ లోపలే మనకు రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. ఒక 3 to 10 minutes లోపల పెట్టుకుంటూనే ఇంప్రూవ్ అయిపోతుంది. అలా అంతకంటే ఎక్కువ పెట్టాల్సిన పని లేదు. అంటే ప్రతి ఒక్కరూ చేయకూడదు ఈ ముద్రను. ఎవరికైతే ఆ సమస్య ఉందో, యూరిన్ అనేది సరిగ్గా రాదు, అలాంటి వాళ్ళు మాత్రమే ఆ సమయంలో మాత్రమే కొంచెం సేపు పెట్టుకుంటే ఫ్రీగా యూరిన్ వెళ్ళిపోతుందండి. అలాంటి వాళ్ళు మాత్రమే చేయాలి. ప్రతి ఒక్కరూ చేసేది కాదు ఈ ముద్ర. ఎవరికన్నా కానీ ఇలాంటి సమస్య ఉంటే ఈ ముద్రని చెప్పండి, షేర్ చేయండి. ఇది అగ్నితత్వాన్ని తగ్గిస్తుంది అనమాట. అంటే ఏమవుతుందంటే హీట్ ఎక్కువ ఉంటుంది కదా, అందువల్ల మంచిగా మనకు యూరిన్ ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే యూరిన్లో ఉండే ఏదైనా మన బాడీలో ఉండే విష పదార్థాలు అంటాం కదా, అది కూడా ఇది బయటికి పంపించేస్తుందంటండి. ఈ ముద్ర ద్వారా లోపల ఏదైనా పాయిజన్స్ అలా పేరుకొని ఉంటే కూడా ఈ ముద్ర ద్వారా బయటికి వెళ్ళిపోతుందంట, ఫ్రీగా అయిపోతుంది బాడీ. ఆ తర్వాత ఇంకా ఈ ముద్ర చేయకూడదు. ఎప్పుడైతే సమస్య ఉందో అప్పుడు మాత్రమే చేయాలి, కానీ ప్రతి ఒక్కరు చేసేది కాదు, ఎప్పుడు చేసేది కాదు. ఓకేనా?